హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కాశీరత్నం. ఇవాల్టి వీడియో మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఉంటుంది. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. ఇది సండే రోజు తీస్తున్న వ్లాగ్ అండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అది కంప్లీట్ అయిన తర్వాత నేను వంట స్టార్ట్ చేశాను. కొంచెం ఎర్లీగానే స్టార్ట్ చేశాను అనమాట. వెజిల్స్ అవి కూడా వాష్ చేసేసి బాల్కనీలో పెట్టేశాను. త్వరగా ఆరిపోతాయి. అస్సలు ఎండ రావట్లేదు, చాలా చల్లగా ఉంటుంది. నైట్ ఫుల్గా రెయిన్ అనమాట. అది మ్యాటర్. అయితే ఇక ఈరోజు నేను లంచ్లోకి వెజ్ బిర్యానీ చేస్తున్నాను. అలాగే ఆలు టమాటో కర్రీ చేస్తున్నానండి. ఆల్రెడీ వెజ్ బిర్యానీ రెసిపీని మీతో షేర్ చేసుకున్నానని అనుకుంటున్నాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూసేయండి. బిర్యానీ పాట్ అయితే తీసుకున్నానండి. ఈ బిర్యానీ పాట్ అంటే విజిల్ పెట్టుకోవచ్చు. అలా ఒక 3 లిడ్స్ అయితే ఇచ్చారు. ఒకటి గ్లాస్ లిడ్, ఒకటి వచ్చేసి స్టీమ్, ఇంకొకటి లిడ్ ఇచ్చారనమాట. కుక్కర్ పెట్టుకోవచ్చు, 2 in 1గా యూస్ చేసుకోవచ్చు అనమాట. సో దట్ నేను ఇది మందంగా ఉంటుందని చెప్పి దీంట్లో చేయడానికి బాగా ఇష్టపడతాను. అలాగే స్వీట్ పొంగల్ చేస్తున్నానండి. ఈరోజు నేను క్యారెట్, ఆలు, టమాటో, బీన్స్ వేసి వెజ్ బిర్యానీ అయితే చేస్తున్నాను. 1 సైడ్ పెట్టేశాను. ఆనియన్స్ వేగేలోపు ఇటు సైడు పొంగల్ కూడా ఫినిష్ చేస్తున్నాను. మధ్యాహ్నం లంచ్ కరెక్ట్ టైంకే తింటామండి. అలాగే ఈవినింగ్ నైట్ డిన్నర్ కూడా ఎర్లీగా తినేస్తాము. అలా మనం చేయడం వల్లే వెయిట్ మెయింటైన్ చేయగలుగుతాము. వెయిట్ ముఖ్యంగా మెయింటైన్ చేయాలి అంటే కొన్ని టిప్స్ అయితే నాకు తెలిసినవి, నేను పాటించేవి మీతో షేర్ చేసుకుంటాను. మీకు నచ్చితేనే పాటించండి. ముఖ్యంగా వెయిట్ మెయింటైన్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుడ్ కంట్రోల్ ఉండడం ఎంత మంచిదో అలాగే టైం టు టైం ఫుడ్ తీసుకోవడం కూడా హెల్త్కి చాలా మంచిది. సన్ రైజ్ నుంచి సన్సెట్ లోపు తింటే గుడ్ అండి. బయట ఫుడ్ తినకుండా అవాయిడ్ చేయడం ఇంకా మంచిది. మనం పూజలను అలాగే ఒక్కొక్కరు ఒక్కొక్క వారం అనుకొని ఫాస్టింగ్ ఉంటారు కదా, చాలా మంచి హ్యాబిట్ తెలుసా అది. ఎలా అంటే మన బాడీలో ఉన్న ఫ్యాట్ రెడ్యూస్ అవ్వడానికి తోడ్పడుతుంది. లైక్ ఇప్పుడు మనం ఆ రోజు ఫుడ్ తినం కాబట్టి ఏ రోజైతే ఫాస్టింగ్ ఉంటామో ఆ రోజు మన బాడీలో ఆల్రెడీ స్టోర్ అయ్యి ఉన్న ఎక్స్ట్రా ఫ్యాట్ని కరిగిస్తుంది. ఇలా చేయడం వల్ల కొంచెమైనా వెయిట్ లాస్ అవుతాము. కానీ ప్రతిరోజు ఫాస్టింగ్ ఉండలేం కదా. సో జంక్ ఫుడ్, ఓవర్ ఈటింగ్ స్టాప్ చేస్తే వితిన్ 3 to 4 వీక్స్లో మంచి చేంజెస్ చూస్తాం మన బాడీలో. నేను ఫ్యాట్ అంటూ ఉన్నాను కదా, ఈ ఫ్యాట్ ఎలా ఫామ్ అవుతుంది మన బాడీలో ఎలా స్టోర్ అవుతుంది, ఆ స్టోర్ అయిన ఫ్యాట్ని మనం ఎలా కరిగించుకోవాలి అండ్ అసలు మళ్ళీ ఫామ్ అవ్వకుండా ఎలా ఉండాలి అనేది మీకు కావాలి అంటే కొన్ని నేను పాటించే టిప్స్ మీతో షేర్ చేసుకుంటాను. షూర్గా పాటించినవి మీతో షేర్ చేసుకోవాలి అంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఇలాంటి వీడియోస్ నేను చేయడం వల్ల మీకు యూజ్ అవుతుందా లేదా అన్నట్టుగా మీ కామెంట్స్ చూసే నాకు అర్థమవుద్ది అనమాట. ఓకే, నేను ఈ వీడియోస్ చేయాలా వద్దా అని చెప్పి. లేదు అంటే ఇలా రొటీన్ వీడియోసే చేస్తాను. చాలామంది అడుగున్నారు, చాలా ఇంట్రెస్టెడ్గా అడుగున్నారు కాబట్టి నేను పాటించే టిప్స్ మీతో షేర్ చేసుకోవాలి అనుకున్నాను. అంతే. నేను పాటించేవేవో కొన్ని చిట్కాలు మీతో షేర్ చేసుకుంటే నాకు కూడా చాలా హ్యాపీ. మీకు యూజ్ అవుతుంది అంటే, మీకు ఇంట్రెస్ట్ ఉందంటే చెప్పండి. నెక్స్ట్ వీడియోలో షూర్గా క్లియర్ కట్గా మీతో షేర్ చేసుకుంటాను. ఇక వంట విషయానికి వస్తే కుక్కర్లో అయితే ఆలు టమాటో కర్రీ చేస్తున్నానండి. ఇంకొక సైడ్ అయితే బిర్యానీ చేస్తున్నాను. నార్మల్గా వండుతున్నానండి. బిర్యానీ పాటుకి 3 లిడ్స్ వచ్చాయని చెప్పాను కదా. ఒక లిడ్ వచ్చేసి స్టీమ్డ్ రైస్ అలా వండుకోవడానికి బాగుంటుంది. ఇంకొకటి వచ్చేసి విజిల్ పెట్టుకోవచ్చు. ఇంకోటి గ్లాస్ లిడ్ ఇచ్చాడనమాట. సో విజిల్ అయినా పెట్టుకోవచ్చు, నార్మల్గా అయినా ఉండొచ్చు కాబట్టి నేను నార్మల్గా వండుతున్నాను. ఇక్కడ నేను 10 o'clockకే స్టార్ట్ చేశానండి. 1 hourలో కుకింగ్ కంప్లీట్ అయిపోతుంది. అలా వంట చేస్తూనే
సండే కదా, పుదీనా, కొత్తిమీర, కొన్ని కూరగాయలు కూడా తీసుకొచ్చాము. అవన్నీ ఒలుస్తున్నాను అనమాట. పచ్చి బఠానీలు ఇలాంటివి ఏంటంటే కొంచెం టైం టేకింగ్ కదా, అందుకని అన్నీ ఒలిచి బాక్స్లో పెట్టుకుంటాను. పుదీనా ఒలుస్తుంటే ఇలా చిన్న చిన్న పురుగులు. నైట్ వర్షం పడిందండి, అంతకు ముందు రోజు కూడా వర్షం ఉనింది. సో ఈ వర్షాకాలంలో ఏంటంటే ఈ ఆకుకూరలు ఇలా పురుగులు వస్తూ ఉంటాయి, అందుకే చెక్ చేసుకుంటూ ఒలుస్తున్నాను. ఆల్రెడీ అవన్నీ కూడా కొంచెం తడితడిగా ఉన్నాయన్నమాట. ఒకసారి అన్నీ ఒలిచేసి నీట్గా బాక్సుల్లో పెట్టేసుకుంటే ఈ పని ఇంతటితో ఫినిష్ అయిపోతుంది. దాని తర్వాత ఈరోజు హెయిర్ ప్యాక్ అయితే పెట్టుకుందాం అనుకుంటున్నాను. అందుకే ఆయిల్ అయితే ఫుల్గా పెట్టేసుకున్నాను. సండే వస్తే పిల్లలకి కూడా ఆయిల్స్ అవి పెడుతూ ఉంటాను. నేను టెడ్డీ ఇద్దరము హెయిర్ ప్యాక్ అయితే పెట్టుకుందాం అనుకుంటున్నాను. చాలా డేస్ అయిపోయిందనమాట, దగ్గర 8 months 9 months అయింది. అసలు కుదరట్లేదు. తర్వాత గుర్తొచ్చిందనమాట, నేను ఇంట్లోనే అలోవెరా మొక్కనైతే పెంచుతున్నానండి. అలోవెరాతోని హెయిర్ ప్యాక్ అయితే పెట్టుకుందాం అనుకుంటున్నాను. మందారం ఆకులు, అలాగే కరివేపాకు, మందారం ఆకులు లేకపోయినా కరివేపాకు, కలబంద కలిపి ఫైన్గా గ్రైండ్ చేసుకొని హెయిర్కి అప్లై చేశారంటే గనక హెయిర్ చాలా స్మూత్గా ఉంటుంది. హెయిర్ గ్రోత్ అవ్వడానికి కూడా బాగా వర్క్ అవుతుందండి. ఇంట్లో పెంచేవి కదా, అందుకని కొంచెం చిన్నగా ఉన్నాయన్నమాట. కలబంద కొంచెం పెద్ద కాడలాగా తీసుకున్నామంటే గనక మనకు ఎక్కువగా జెల్ వస్తుంది కదా. ఈ వీక్ ఇలా పెట్టేసుకొని నెక్స్ట్ వీక్ మందారము, కరివేపాకు కలిపి పెట్టుకుందాం అనుకుంటున్నాను. అసలు హెయిర్ని స్ట్రైట్నర్ చేయాల్సిన అవసరమే ఉండదు, స్ట్రైట్గా ఉంటుంది హెయిర్. మెయిన్ హెయిర్ చాలా షైనింగ్గా, సిల్కీగా కూడా ఉంటుంది అన్నమాట. నాది కొంచెం కర్లీ హెయిర్, సో ఈ కలబంద హెయిర్కి అప్లై చేయడం వల్ల హెయిర్ చాలా సాఫ్ట్గా ఉంటుందండి. అలా కర్లీ లేకుండా కూడా మనం స్ట్రైట్నర్ చేస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉంటుంది. వీక్లీ వన్స్ కంపల్సరీ పెట్టుకోవాలి. బద్ధకం వేసి అప్పుడప్పుడు పెట్టుకోను నేను. చూశారు కదా, కొంచెం వాటరీగానే ఉంటుంది, పర్లేదు. మనం అప్లై చేసి ఒక 1/2 hour ఉంచేసుకొని చక్కగా హెడ్ బాత్ చేస్తే సరిపోతుంది. అన్ని హెయిర్ ప్యాక్స్ కంటే కూడా ది బెస్ట్ అనిపిస్తుంది అనమాట నాకైతే. ఇలా ఖాళీగా ఉన్నప్పుడు గుర్తొచ్చినప్పుడు పెట్టుకుంటాను. అలా కాకుండా వీక్లీ వన్స్ గుర్తుపెట్టుకొని మరీ పెట్టుకుంటే మంచి రిజల్ట్ ఉంటుంది. మనకు తెలిసినవే కానీ పెట్టుకోవడానికి టైం దొరకదనో కొన్ని రీజన్స్ వల్ల మనము హెయిర్ ప్యాక్ అనేది అప్లై చేయము. అందువల్ల హెయిర్ లాస్ ఎక్కువగా ఉంటుంది. మెయిన్ పొల్యూషన్, వాటర్ చేంజెస్ వల్ల మనకి సరిగ్గా మంచి ఫుడ్ తినకపోవడం వల్ల కూడా హెయిర్ లాస్ అనేది ఎక్కువగా ఉంటుంది కదా. అది కాకుండా నేను 2 సార్లు కెరటిన్ ట్రీట్మెంట్ అంటూ చేయించానండి. ఫస్ట్ టైం చేయించినప్పుడు నాకేమి హెయిర్ లాస్ అనిపించలేదు, కానీ సెకండ్ టైం చేయించినప్పుడు నాకు కొంచెం అనిపించింది. సో అందుకని ప్యాక్ పెట్టుకోవడం వల్ల హెయిర్ గ్రోత్ ఉంటుంది కదా, అందులో ఇంతకు ముందులాగే హెయిర్ని మెయింటైన్ చేద్దామనేసి ఇప్పుడు పక్కా అనుకుంటున్నాను. అందుకనే ఈ ప్యాక్ నేను పెట్టుకుంటూ మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను, మీకు కూడా యూజ్ అవుతుంది కదా. నేను ఫస్ట్ అప్లై చేసుకున్న తర్వాత టెడ్డీకి కూడా అప్లై చేశానండి. ముందు ఆయిల్ పెట్టుకున్నాను లైట్గా, దాని తర్వాత ఇప్పుడు ఈ అలోవెరా జెల్ని అయితే అప్లై చేస్తున్నాను. నేను హెడ్ బాత్ చేసిన తర్వాత చూపిస్తున్నాను మీకు. చూసారు కదా, మనకు చాలా సాఫ్ట్గా షైనింగ్గా ఉంటుంది అన్నమాట. మీరు హెన్నా పెట్టుకునేలాగుంటే హెన్నాలో కూడా కలిపి అలోవెరాని పెట్టుకుంటే మంచి రిజల్టే ఉంటుంది. హెన్నా కలుపుకునేటప్పుడే మనము మందారం పొడి మనకు ప్యాకెట్స్లో దొరుకుతుంది, ఆకు బయట దొరకాలని ఏం లేదు. కొంతమందికి అవైలబిలిటీ ఉంటుంది, కొంతమందికి ఉండదు కదా, అందుకని చెప్తున్నాను. బయట మార్కెట్లో మందారం ఆకు, మందారం పువ్వు పౌడరు, ఉసిరి పౌడరు, ఇవి 3 అలోవెరా జెల్లో కలిపేసి మనం హెయిర్కి అప్లై చేసుకున్నా కూడా మెరిసిపోతుంది అసలు హెయిర్ మాత్రం. నేను ఆ ప్యాక్ కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఇలా హెడ్ బాత్ చేసిన తర్వాత ఈవినింగ్ టైంలో టీ అయితే పెడుతున్నానండి.
నాకెందుకో ఈరోజు అల్లం టీ పెట్టుకోవాలి అనిపించింది. సో అల్లం టీ అయితే పెట్టుకుంటున్నాను. హెడ్ బాత్ చేసిన వెంటనే చూయిద్దాము అనుకున్నాను హెయిర్ ఎలా ఉంది ఏంటి అని. కాకపోతే బయటికి వెళ్ళడం వల్ల నేను చూయించలేకపోయాను. కంప్లీట్గా మనకు రిజల్ట్ తెలియాలి అంటే 1 or 2 టైమ్స్కి పెద్దగా రిజల్ట్ తెలియకపోవచ్చు. బట్ మనము కంటిన్యూస్గా పెట్టుకుంటూ ఉంటే 3 months 2 monthsకి రిజల్ట్ బాగా తెలుస్తుందండి. నేను ఆల్రెడీ ఈ ప్యాక్ పెట్టుకున్నాను కాబట్టి ఇంతకుముందు హెయిర్ బాగుండేది. బట్ ఇప్పుడు హెయిర్ లాస్ అవ్వడం వల్ల మళ్ళీ ఈ ప్యాక్ని కంటిన్యూ చేయాలి అనిపించింది. సో ఎలాగో పెట్టుకుంటున్నాను కదా అని చెప్పి వీడియో తీసుకున్నాను. నేను పెట్టుకోను కానీ టెడ్డీకి మాత్రం మంత్లీ వన్స్ అయినా ఇలా ప్యాక్ అయితే పెడతాను. బయటికి వెళ్ళానని చెప్పాను కదా, అక్కడ పంప్కిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ అయితే తెచ్చుకున్నానండి. ఇవి నైట్ నానబెట్టేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో తింటానన్నమాట. సో అందుకే తెచ్చుకున్నాను, కలిపేద్దాము అని చెప్పి. ఇవి నేను ఎంతవరకు అయితే తినగలను, ఎంతవరకు అయితే చేయగలను అంతే తెచ్చుకుంటాను. ఎక్కువ తెచ్చుకొని వేస్ట్ చేయడం ఎందుకని చెప్పి ఊరెళ్ళినప్పుడు మాత్రం అన్నీ హాఫ్ కేజీ అయితే తెచ్చుకుంటానండి. ఇక్కడ ఇవి లూజ్ దొరకడం కొంచెం కష్టం. సో సూపర్ మార్కెట్లో అయితే ప్యాకెట్స్లో ఉంటాయి కదా, అవైతే తెచ్చుకొని ఇలా కలిపేశాను. ఇవి నానబెట్టుకొని ఇందులోకి డేట్స్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని కలుపుకొని తింటే సరిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. హెల్త్కి కూడా చాలా మంచిది ఇవి. టీ పెట్టిన తర్వాత గోధుమ రవ్వ అండ్ పెసరపప్పుతో ఉప్మా అయితే చేస్తానండి. నైట్ డిన్నర్ కోసం అన్నమాట. 7 to 7:30 మధ్యలో మా డిన్నర్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఆఫ్టర్ డిన్నర్ షూర్గా మేము వాక్ అయితే చేస్తాము. ప్రతి వీడియోలో నాకు గుర్తున్నంత వరకు నేను చెప్తాను. చాలా వరకు షుగర్ కంట్రోల్లో ఉంటుంది. షుగర్ రాని వాళ్ళకైతే చాలా మంచిదని నేను విన్నాను. సో ఇలా 4 years నుంచి అయితే మేము ఇదే కంటిన్యూ చేస్తున్నాము. మార్నింగ్ సింపుల్గా యోగా అయితే చేసుకుంటాను. తర్వాత ఇంకా ఇంట్లో అన్ని వర్క్స్ చేయడం వల్ల మనము ఎక్సర్సైజ్ చేసినట్లే ఉంటుంది. ఈవినింగ్ వీలైతే వాకింగ్కి వెళ్తుంటాను. అలాగే నైట్ ఆఫ్టర్ డిన్నర్ వాక్ చేస్తాను కాబట్టి నాకు కరెక్ట్గా ఎక్సర్సైజ్లు, డైట్ అయితే ఇక మీకు తెలిసిందే నేను చెప్తూ ఉంటాను కదా. నేను ఎలా తింటాను ఏంటి అనేది కూడా మీతో షేర్ చేసుకుంటాను. నా వల్ల ఎవరికైనా మీకు కూడా యూజ్ అయింది అంటే నాకు చాలా హ్యాపీ. సో అదనమాట అండి ఈ రోజుటి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్ని కొత్తగా వ్యూ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి. ఈ వీడియో ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనండి, టేక్ కేర్, బాయ్.